హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మెంతి కూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అసలు ఈ మెంతి కూర మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకు మనం మెంతి కూరని పప్పులో వేసుకోవాలి? ఎందుకంటే ఇదొక ఆకుకూర. ఇందులో వైటమిన్ ఏ, బి, సి మరియు కాల్షియం ఇవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. తర్వాత ఈ మెంతి కూర అనేది మనం తీసుకోవడం వలన ఇది యాంటీ కార్సినోజెనిక్గా కూడా పనిచేస్తుంది. అంటే క్యాన్సర్ రాకుండా కూడా మనకి ఈ మెంతి కూర అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సరే, ఈ మెంతి కూరని ఎలా తయారు చేయాలో చూద్దాం. మెంతి కూరని తీసుకున్న తర్వాత మనం వాటర్లో అయితే దీన్ని బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇందులో ఇసుక బాగా ఉంటుంది కదా, ఆ ఇసుకని మనం 2-3 సార్లు కడిగితే కానీ పోదు. సరే, ఆ కూరని అయితే పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కందిపప్పుని, పచ్చిమిర్చిని తీసుకొని మనం కందిపప్పుని కడిగేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టేటప్పుడు 4-5 అంటే కారంకి సరిపడా పచ్చిమిర్చిని అయితే మనం ఈ కందిపప్పుతో పాటు వేసుకొని ఉడికించుకోవాలి. ఇందాక మనం మెంతి కూరని చూసాం కదా, 2 కట్టలు తీసుకున్నాం కదా, ఆ మెంతి కూరని మనం ఇలాగా చక్కగా ఆకుల్ని వేరు చేసేసుకొనేసి 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం కదా, వర్షాకాలం కాబట్టి ఈ ఇసుకలో నుంచి ఇది తీస్తారు కాబట్టి మేబీ ఏమైనా చిన్న చిన్న పాము పిల్లలు కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. వానపాములు కానివ్వండి, ఇంకేమైనా. వర్షాకాలం కాబట్టి ఎక్కువ తెలుసు కదా, పురుగులు అలాంటివి కూడా ఆకుకూరలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 2-3 సార్లు అయితే మనం ఈ మెంతి కూరని కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు ఉడికినట్టు అనిపిస్తుంది. కందిపప్పు అయితే కొంచెం మంచిగా స్మాష్ అయినట్టుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఉడికించుకున్న కందిపప్పులో పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కదా, దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతి కూర ఆకులు ఉన్నాయి కదా, ఆ మెంతి కూరని మనం ఇందులో వేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఏమేం కావాలో కూడా చూద్దాం. ఈ పప్పులో వేసుకోవడానికి మనం టొమాటో ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కడిగించి పక్కన పెట్టుకున్న మెంతి కూర, ఇంకొంచెం చింతపండు. మనం ఏ ఆకుకూరకైనా ఇదే ప్రాసెస్ చేసుకుంటాం కదా, కానీ ఒక గోంగూరలో మాత్రం చింతపండు అనేది మనం వెయ్యము. ఎందుకంటే గోంగూరలో ఆల్రెడీ పులుపుదనం ఉంటుంది కాబట్టి. నేనైతే చింతపండుని చాలా తక్కువగా యూస్ చేస్తానండి. మీకు కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, పప్పులో ఏమేమి కావాలో టొమాటోస్ తీసుకున్నాను, ఉల్లిపాయలు తీసుకున్నాను, తర్వాత చింతపండు తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టుకున్న మెంతి ఆకులను కూడా తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు వీటన్నిటినీ మనం మెల్లమెల్లగా ఉడికిపోయిన పప్పులో ఇది వేసేయాలన్నమాట. కందిపప్పు ఉడికిపోయింది కదా, ఇందాక చూసాం కదా, ఆ పప్పులో వీటన్నిటిని మనం అందులో వేసుకోవాలన్నమాట. మెల్లమెల్లగా నేనైతే ఒక్కొక్కటి వేసేసానండి. వేసిన తర్వాత కొంచెం సేపు తిప్పుకోవాలి. అంటే ఒక 1 మినిట్ పాటు తిప్పుకోవాలి, లేదంటే అది కలవడానికి కొంత టైం పడుతుంది. ఈ మెంతి కూర మనకి టేస్ట్తో పాటు కూడా ఇంకా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేది ఇస్తుందన్నమాట. అవేంటివంటే షుగర్ని మనకి ఈ మెంతి కూర తీసుకోవడం వలన కంట్రోల్లో ఉంటుందన్నమాట. తర్వాత షుగర్ కంట్రోల్లో ఉండటం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి మనకి చెప్పండి? అదేనండి, చిన్న చిన్న గాయాలు అలాంటివి ఏమైనా తగిలినప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి ఈ మెంతి కూర అనేది మేలు చేస్తుందన్నమాట. అందుకని వారానికి కనీసం 2-3 సార్లు అయినా మనం ఈ మెంతి ఆకుని పప్పు రూపంలో కానివ్వండి, లేదంటే ఇంకా మరి ఏ ఇతర చట్నీస్ రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో మనమైతే ఈ మెంతి ఆకుని వారంకి 2-3 సార్లు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మొత్తం ఉడికించుకోవాలండి. ఇది ఉడకడానికి కనీసం ఒక పావు గంట టైం పడుతుంది. దీంతోపాటు మనం ఉప్పు, పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపుని కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాము. కారం అంటారా, ఇందాకే మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, కాబట్టి మళ్ళీ కారం అయితే చివరిలో చూసుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం అయితే మనం వేసుకోవచ్చు. పసుపు అయితే మరీ ఎక్కువ వేయకండి,
ఎందుకంటే పసుపు ఎక్కువ తీసుకోవడం వలన ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది పసుపు. అలానే మరీ ఎక్కువ వేసారనుకోండి వంటలకి చేదుగా వస్తుందన్నమాట. కాబట్టి తగినంత మోతాదులో మనం పసుపుని వేసుకోవాలి. ఓకేనా అండి? పసుపు వల్ల ఏం బెనిఫిటో చెప్పాను కదా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం అనేది ఈ పసుపులో ఉంటుందన్నమాట. అంటే గాయాలనేవి మనకి త్వరగా మానడానికి, అవి వాపులు అలా ఏం అవ్వకుండా ఉండడానికి ఈ పసుపు మనకి ఉపయోగపడుతుంది. అందుకే మనం ప్రతి వంటల్లో పసుపుని అనేది తప్పనిసరిగా వేసుకుంటూ ఉంటాం కదా. మనకి పెద్దవాళ్ళు బెనిఫిట్స్ అయితే చెప్పలేదు, కానీ కరెక్ట్గా ఏది ఎందులో వేసుకోవాలి అనేది మాత్రం మనకి పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఒక మంచి గిఫ్ట్ అన్నమాట కదా. ఈ మెంతికూరతో పాటు మనం వేసుకున్న టొమాటోస్, ఆనియన్స్ కూడా ఉడికిపోయినట్టుందండి. ఇంకొంచెం సేపు ఉడకపెట్టుకుందాము. ఉడికినట్టుంది. ఇప్పుడు చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? ఈ మెంతికూర ఇప్పుడు ట్రై చేయండి. ఎందుకంటే మెంతికూర తీసుకోవడం వలన బెనిఫిట్స్ ఏంటో చెప్పాను కదా, ఇది యాంటీ క్యాన్సరస్గా కూడా ఉపయోగపడుతుంది అని అధ్యయనాల్లో అయితే చెప్పున్నారు. దాంతోపాటు షుగర్, మెయిన్గా ఇప్పుడు అందరికీ షుగర్ అయితే ఎక్కువగా వస్తుంది కదా. సరే అండి, పప్పునైతే మనం ఎనుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పోపుకు అయితే మనం సిద్ధం చేసుకోవాలి. కొద్దిగా బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలను కూడా వేసుకొని అవి వేగిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఎండుమిర్చి ఇవి చక్కగా వేగిన తర్వాత మనం చేసే ఏ కూరకైనా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ రావాలి అంటే మనం పెట్టుకునే ఈ తాలింపులోనే వంట యొక్క రుచి అనేది దాగి ఉంటుందన్నమాట. నిజమే కదా. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగినట్టున్నాయి, పోపు అయితే రెడీ అయిపోతున్నట్టుంది. ఇంకొద్దిగా వేగించుకుందాము. సరే అండి, ఇందులో ఏమేమి వేసాం చెప్పండి? వెల్లుల్లి వేసాం కదా. అసలు వెల్లుల్లి మనం ఎందుకు వాడాలి చెప్పండి? అదే అండి, వెల్లుల్లి మనం తినడం వలన హార్ట్ హెల్త్ అనేది బాగుంటుందన్నమాట. ఓకేనా. తర్వాత ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం టేస్ట్ కోసం అనేది ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏంటో చెప్పండి? అది స్మెల్ కోసం. అదేనండి, ఇంగువ అంటాం కదా. ఆ ఇంగువని మనం కొద్దిగా ఈ తాలింపులో వేసుకోవాలన్నమాట. ఈ తాలింపులో ఇంగువ అనేది కొద్దిగా వేగాలి కూడా. ఈ ఇంగువ తినడం వలన మనకేంటి బెనిఫిట్ చెప్పండి? అదే అండి, ఇది జీర్ణక్రియని మంచిగా మెరుగుపరుస్తుంది. ఓకేనా అండి. అంతేకాకుండా మనం చేసే వంటకానికి మంచి టేస్ట్ను కూడా ఇది అందిస్తుంది. ఆహా, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. చూడండి, మీరు ఇలా వేసుకునే అలవాటు ఉందా పప్పులో ఇంగువని? బాగా గోల్డెన్ బ్రౌన్లోకి అయితే వచ్చేసాయండి ఈ ఉల్లిపాయ ముక్కలు. ఇంట్లో వాళ్ళ హెల్త్ అనేది మనం చేసే వంటను బట్టి ఉంటుంది కదా. వంటని మనం మంచిగా నీట్గా చేసాము అంటే ఇంట్లో వాళ్ళందరి హెల్త్ అనేది చక్కగా ఉంటుంది. అందరూ ఇంటిల్లిపాది అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారనమాట. మనం చేసే ఈ వంటని ఇష్టంగా చేయాలి. కష్టంగా అనుకొని చేస్తే మాత్రం ఆ వంట టేస్ట్గా కూడా అనిపించదన్నమాట. కాబట్టి ఏదైనా మనం చేసే పనిని 100% ఇంట్రెస్ట్తో చేస్తే అది సక్సెస్ అవుతుందన్నమాట. వేడివేడిగా మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. ఆహా, మంచి ఫ్లేవర్ ఉంది. ఉప్పు కారం చూసుకొని, కారం ఏమైనా తక్కువైతే కొంచెం కలుపుకోండి. ఉప్పు కూడా అలాగే యాడ్ చేసుకోండి. కారము ఉప్పు సరిపడినంతగా చూసుకొని ఒక 1 or 2 minutes మనం ఈ తాలింపులో వేగిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఎంత ఈజీ ప్రాసెస్లో మనం మెంతికూర ఆకుకూర పప్పునైతే మనం చేసేసుకున్నాము. దీని బెనిఫిట్స్ కూడా చెప్పాను కదా. చూడండి, టేస్టీగా మెంతికూర పప్పు ఎంత బాగుందో. నేనైతే చింతకాయ చట్నీ కూడా కాంబినేషన్ కోసమని వేసానండి.
పప్పు చింతకాయ చట్నీ కాంబినేషన్ అయితే అదుర్స్ అండి. అబ్బబ్బబ్బబ్బా, చూద్దాం ఆగండి ఎలా ఉందో, తిని చూద్దాం. స్మెల్ అయితే అదిరిపోతుందండి. టేస్ట్ కూడా చూస్తున్నాను ఎలా ఉందంటే, అబ్బా సూపర్ ఉందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.